ఈ నెల అందరూ తీసుకుంటారు ఒకసారి 1వ తారీఖున 2, 3 ఒక 4 రోజులు వరుసగా డిహెచ్పిస్ అంటే పగటి నేరాలు జరిగే పగటిపూట చందర్లపాడు మండలంలో లక్ష్మీపురం, కాండ్రపాడు, అలాగే నందిగామ, లింగాలపాడు, కోనైపాలెం, జగ్గైపేట అంటే నందిగామ సబ్ డివిజన్లోని టోటల్గా 9 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మార్చి ఫస్ట్ వీక్ అండ్ ఫిబ్రవరి మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరి ఈ పండగలు ఇవన్నీ జాతరలు ఇవన్నీ ఆ టైంలో జరిగాయి. అన్నిటిపై మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయన డైలీ ఈ కేసులపై రివ్యూ చేయడం, దానిపై టీంలు కూడా ఫామ్ చేయమని, ఆ టీమ్స్ ప్రకారం మేము ఒక 4 క్రైమ్ పార్టీస్ని మనకి అబైటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు, గుంటూరు వైపు ఇవన్నీ మనం పార్టీలు పంపించాము. ఆ పార్టీలతో పాటు ఇక్కడ లోకల్ రూరల్ సిఐ గారు, చంద్రబాబు ఎస్ఐ గారు, మా సిబ్బంది సబ్ డివిజన్ అందరూ సీసీ కెమెరాస్ మొత్తం నేరస్థలం జరిగిన గాంధీ నేషనల్ హైవే వరకు, అలాగే మన స్టేట్ బార్డర్ వరకు, ఇటు విజయవాడ సిటీ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో అన్నిటినీ చెక్ చేస్తే ఇతని ఇమేజెస్, ఈ దొంగల యొక్క ఇమేజెస్ క్యాప్చర్ చేసాం. దాని ప్రకారం మా సిపి గారు ఈ మధ్యకాలంలో ఈ దొంగతనాలు జరిగినప్పుడు టెక్నాలజీ వాడమని, టెక్నాలజీ ప్రకారము అంటే వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్లు ఆధారంగా వారి యొక్క కదలికలు, మూమెంట్ అన్నీ మనకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. ఆ టెక్నాలజీని కూడా వాడి సూర్యారావుపేట, వంకోత్తు, నాగరాజ నేత్ర కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. అంటే అతను అఫెండర్ అయిన తెలంగాణ ఏరియాలో 4-5 జిల్లాల్లో చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషను తీసుకొని నిన్న సాయంకాలం రామన్నపేట ఆ పరిసరాల్లో కూడా అతనికి ఉన్న పాత పరిచయాలు, పాత ఏరియా దొంగతనాలు చేసిన దాని మీద ఇటు నుండి అచ్చంపేట వైపు అంటే గుంటూరు వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అచ్చంపేటలో ఇతనికి అనుచరుడుగా ఒక మైనర్ వాళ్ళు ఉన్నాడు. అతని సహాయంతో ఈ డిస్పోజల్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ చేయడానికి నిన్న వెళ్తూ ఉండగా చంద్రబాబు సిఐ గారు, రూరల్ సిఐ గారు, చంద్రబాబు ఎస్ఐ గారు నిన్న వాళ్ళని క్యాచ్ చేసి వారిని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ చేయగా రమారమి 300 గ్రాములు బంగారం, 400 గ్రాముల వెండి ఈ 2 సీజ్ చేసి స్వాధీనపరచుకొని ఈరోజు కోర్టుకి ఆధారపరుస్తున్నాం. అలాగే అతను చేసిన ఉపజల స్టేట్మెంట్ ఇవన్నీ రికార్డ్ చేయగా గుంటూరు జిల్లా అచ్చంపేట అంటే పల్నాడు ఆ ఏరియాలో ఈ తరహా నేరాలు ఒక 8 కూడా ఇలాంటివి చేసినట్టుగా మాకు ఉపజల స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఆ జిల్లా ఎస్పీ గారికి, వాళ్ళ క్రైమ్ పార్టీకి కూడా మేము షేర్ చేసి ఆల్టుగెదరు రామారామి 17 కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ఈ ముద్దాయిని ఈరోజు కోర్టుకి